హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? కమ్మటి పెరున్నయ్య అండి, చాలా బాగుంటుంది. నేను లీటర్ పాలు తీసుకుంటానండి. లీటర్ పాలలో పావు లీటర్ పాలు టీలకి వాటికి అయిపోతాయి మార్నింగ్ ఈవినింగ్కి. మిగతాయి కొంచెం అటు ఇట్లా ముప్పావుకి దగ్గరలోకి ఉంటాయి అన్నమాట. 1/2 లీటర్ పైన ఉంటాయి. తోవెంటెట్టేసిన తర్వాత రెండు రెండు బాక్స్లోకి మార్నింగ్ ఈవినింగ్కి తోవెంటెట్టేసుకుంటానండి. పైన మీగడ తీసి వేరే బాక్స్లో వేస్తాను. తప్పదండి, అన్ని అంట్లు అవుతాయా అనుకుంటే తప్పదు, చేసుకోవాలి అలపసు కావాలంటే. ఇలా చేసేసిన తర్వాత ఒక 10 రోజులకో వారం రోజులకో అది తీసుకుని మజ్జిగ కొట్టుకుంటేనండి దాంట్లో తొరకలుగా వస్తాయి అన్నమాట. అది వేసుకోవడానికి బాగోదు అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే కొంతమంది వడకట్టుకుని తాగేవాళ్ళు తాగుతారనుకోండి. నేనైతే నాకు మొక్కలు ఉన్నాయండి, పుల్లట మజ్జిగ బయట పెట్టేసి ఒక నైట్ అవి మొక్కలు పోసుకుంటానండి. నెక్స్ట్ ఈ వెనపూస 2-3 సార్లు కడగాలండి. కడగపోతే మజ్జిగ దాటి పట్టేసేసి కాస్తున్నప్పుడు స్మెల్ వేరేగా ఉంటుంది. అందుకని నేను వైట్ నీళ్ళు వచ్చే వరకు కడుగుతానండి వెనపూసని. కడిగి ఎనపోస కడుగుతున్నప్పుడు కరిగిపోదా అనుకోకండి, కరగదు, నీళ్ళలో తేలుతుంది అంతే. ఇది మూగుడులోని ఇనప మూగుడులో కాస్తున్నానండి. ఇలా కాసుకున్న తర్వాత మనకి కొద్దిగా బాగా పొంగులా వస్తుంది. చిన్న మంట మీద కొంచెం సేపు కాసుకోవాలన్నమాట. అవునండి, ఎన్నపూస అంటే గుర్తొచ్చింది. ఎన్నపూసతో అంటే కేక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎన్నపూస కొడుగుడ్లు వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది డాల్డా ఆయిల్, రిఫైండ్ ఆయిల్ అవన్నీ వేస్తారండి. నేనైతే అలా చేయనండి. ఈసారి ఎప్పుడైనా పెడతానండి కేకు. నెక్స్ట్ ఏంటంటే ఎండపూస చపాతీ మీద తింటే చాలా బాగుంటుందండి. ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు బొబ్బర్లు వేసి తెపాల రొట్టెలని వేసేవారు. వాటి మీద ఎండపూస వేసి తింటే మా వారికి చాలా ఇష్టం అండి. మనకి నెయ్యి కాగిందా లేదా అని తెలియడానికంటే పెద్ద పెద్ద బబుల్స్ వస్తాయండి. అప్పుడు ఈ కమ్మట వాసన వస్తుంది. మాడిపోకుండా కొంచెం చూసుకుని మనం దింపుకోవాలండి. అందులో నెయ్యి అంటారా, వేడివేడి అన్నంలోని ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందండి. అదీ కాక పప్పుల్లోని మనం అట్లా ఇట్లా వేసుకుని తింటమే కాకుండా ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేపుకొని పాయసం కాసుకున్నప్పుడు పలావుల్లోకి ఇంకో 1-2 ఎన్ని చెప్పాలండి. నెయ్యి వాడకం చాలా వాడతాం. నెయ్యి కాగుతున్నప్పుడు లాస్ట్లో అయిపోతుంది అన్నాక ఒక మజ్జి చుక్క వేసాం అనుకోండి, ఆ మజ్జి చుక్క గోదావరి అంతా ఒక చాటుకు వస్తుందండి. అదేనండి అడుగును మాడిపోయినట్టు మీగడ లాంటిది అనమాట. అప్పుడు మనం వడకట్టేసుకొని అప్పుడు ఒక బౌల్లోని ఉంచుకుని చల్లారబెట్టుకుని అప్పుడు మనం దేంట్లోకి కావాలి దాంట్లోకి పోసుకోవచ్చండి. పోసుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కమ్మగా ఉంటుందండి మనం చేసుకున్నాం నెయ్యి. అది బయట నెయ్యి అనుకోండి, కొనాలంటే కల్తీ అండి. ప్రతిదీ రిఫైండ్ ఆయిల్ కలుపుతున్నారు, డాడా కలుపుతున్నారు. మనం తిన్న నూనెకి లొంగేసిపోతుందండి. ఏ రుచి ఉంటుందండి. అదే కనుక చిన్న ఒక స్పూను పప్పు తాలింపు అనుకోండి, ఎంత కమ్మగా ఉంటుంది. ఏమంటారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలాంటి నెయ్యి మనం తినడమే కాకుండా మన పిల్లలకు కూడా పెడితే ఆరోగ్యం, హెల్త్ అవన్నీ బాగుంటాయి కదండి. ఉంటానండి, బాయ్.